ఇట్లా ఢిల్లీలో కూడా ఎలచ్చలు ఒడిచినాయి. ఓ దిక్కు పువ్వు పార్టీలు, ఇంకో దిక్కు షీపురు కట్ట పార్టీలు, అటు షై పార్టీలు. ఎవళ్ళంతకు వాళ్ళు మేమంటే మేమే అంటుర్రు. అన్నేమో గాని ఎన్నికల ఫలితాలు వచ్చేలోపు అంతా ఉల్టా పుల్టా అవుతుందేమోనని బుగులు పడుతుర్రట షీపురు కట్ట పార్టీలు. ఎందుకంటే గాలాలు గట్టి వేస్తుర్రట పువ్వు పార్టీలు. ఇక ముచ్చటేందో అయినర్రి. ఢిల్లీ గడ్డ మీద ఎవళ్ళ జెండా ఎగురుతుంది ఏం కథ అనేది ఇంకొన్ని గంటలలో తేలిపోతుంది. ఇప్పటికే సర్వేలన్నీ లెక్కలేసి పువ్వు పార్టీ వాళ్ళు కాషాయం జెండా ఎగిరేసేటట్టు మోక ఉన్నదన్నట్టు చెప్పిండ్రు. అయితే సర్వేలదేమున్నది గట్టనే చెప్తారు. 600 అయినా గెలిచేది మా పార్టీ అంటున్నారు చీపురు కట్ట పార్టీ వాళ్ళు. అసలు ముచ్చట ఏంటిదంటే ఫలితాలు రాకముందే పువ్వు పార్టీ వాళ్ళు మా ఎమ్మెల్యేలను కొనేటందుకు చూస్తాండ్రు. ఫోన్లు చేసి 15 కోట్లు ఇస్తామంటాన్రు అని గురువారం నాడు కేజ్రీవాల్ వాళ్ళ పార్టీ వాళ్ళు పొట్టు సాపించిండ్రు. ఇక గీ ముచ్చట్లకు పువ్వు పార్టీ వాళ్ళు కూడా గట్టిగానే గరమైనరు. గసవంటి పనులు మేమేంటికి చేస్తాం, అంతా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుండ్రు అని కేజ్రీవాల్ మీద కయ్యిన లేచిండ్రు కాషాయం లీడర్లు. ఇక ఎవళ్ళ ముచ్చట్లు ఎట్లున్నా అందులో అసలు నిజం ఎంతున్నది తేల్చుండ్రి అని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ విచారణ చేయాలని ఆర్డర్ వేసిండట. ఇంకో దిక్కు చేపలకు గ్యాలాలేసినట్టు గ్యాలాలేసి ఇంత దొరికిన వాళ్ళను దొరికినట్టు అటు ఇగ్గుకుంటారు అనుకున్నాడో ఎట్టనో గాని 70 మంది పార్టీ లీడర్లను ఇంటికి పిలిపించుకొని మీటింగ్ అయిందట కేజ్రీవాల్. మంది మాటలు పట్టుకొని మరవానం పోతే మళ్ళొచ్చి చూస్తాలకి ఇల్లు గాలింది అన్నట్టు అవుతుంది. పైసల కాశపడి ఉత్తగా ఆగం కాకుర్రే, పార్టీని ఆగం చేయకుర్రి అని లీడర్లకు మంచి చెడ్డ చెప్పుకున్నాడట. కానీ రాజకీయాలలో ఎప్పుడేం జరిగేది తెలియదు. లీడర్లు అవసరానికి తగ్గట్టు రంగులు మారుస్తుంటారు. చూడాలి మరి శనివారం ఎవళ్ళ ముఖాలు తెల్లగైతాయో, ఎవళ్ళు పర్సాన్ అవుతారో, ఢిల్లీ గద్దె మీద ఎవళ్ళు కూకుంటారో.